మీ జీవితంలో ఎవరు చూడని ఒక రహస్య స్థలం మీకుందా? 4 గోడల మధ్య లోకమంతా నిద్రపోతున్నప్పుడు, లేకపోతే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మోకరిల్లి ఆయనతో సమయం గడిపే అనుభవం మీకుందా? బహిరంగంగా మనం సాధించే ఏ విజయాల వెనుకైనా సరే రహస్యంగా మనం దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనల ఫలితమే. రహస్యంగా మనం ఆయన సన్నిధిలో కార్చిన కన్నీళ్ళ ఫలితమే. రహస్యంగా మనం ఆయన సన్నిధిలో చేసిన స్తుతుల ఫలితమే ఉంటాయని మీకు తెలుసా? చాలామంది అందరి ముందు గొప్ప గొప్పగా పెద్ద పెద్దగా ఎక్కువ సమయం ప్రార్థిస్తూ ఉంటారు. అయితే అందరి ముందు మనం ఎంత ప్రార్థిస్తున్నామన్న దానికంటే రహస్యంగా మనం ఎంత ప్రార్థిస్తున్నామన్నది చాలా ముఖ్యం. అందుకే ఈరోజు మనం ప్రతిదినము రహస్యంగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో రహస్యంగా గడుపుతున్నప్పుడు, రహస్యంగా ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎలాంటి జయాలను మనం పొందుకుంటాం, ఎలా మన పరిస్థితులు మారుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో సమయం దొరికితే చాలు వీడియోస్ చూస్తారు, సమయం దొరికితే చాలు ఎవరితోనో ఒకరితోనో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, ఇంకోదో చేస్తూ ఉంటారు. కానీ మనం సమయం దొరికినప్పుడు ఎలా ఉండాలి? రహస్యంగా చూస్తున్న తండ్రికి మనం మొరపెట్టే వారంగా ఉండాలి. రహస్యంగా చూస్తున్న తండ్రి సన్నిధిలో స్తుతించడానికి సమయం గడిపే వారంగా ఉండాలి. మనం అనుదిన జీవితంలో ఉదయం లేచింది మొదటి గంట దేవునికి ఇచ్చినా కూడా, మనకు సమయం ఉన్నప్పుడు కూడా, మనం పని చేస్తున్నప్పుడు కూడా ఆయనతో సహవాసం చేస్తున్నట్లయితే మనం గొప్ప జయాలను చూడగలుగుతాం. ఈ అనుభవం ఒకే రోజులో వచ్చేయదు. ఈ అనుభవం రావాలి అంటే ప్రతిదినము అనుదినము మనం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉండాలి. చూడండి, చిన్న బిడ్డ పుట్టింది మొదలుకొని నడుస్తూ ఉంటాడా? కొద్ది నెలల తర్వాత అతను బుడి అడుగులు వేస్తూ ఉంటాడు. ఫస్ట్ అడుగులోనే పడిపోతాడు, మరలా ప్రయత్నిస్తాడు కదా. అలాగే మనం కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం, కానీ మరలా ప్రయత్నించే వారంగా ఉండాలి. చూడండి, అలలు అవి ఎంత ఎత్తుకు ఎగిసినా కూడా మరలా పడిపోతాయి. కానీ పడిపోయిన అల ఎప్పుడు నిరాశ చెందదు, మరలా లేవడానికి ప్రయత్నిస్తుంది, మరలా అంతకంటే ఎత్తుగా లేస్తూ ఉంటుంది. మన జీవితంలో కూడా హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. కాబట్టి నిరాశ పడకుండా ప్రతిదినము అడుగు వేస్తూ ఉండాలి, ప్రతిదినం ప్రయత్నిస్తూ ఉండాలి. అయితే ఈరోజు మనం రహస్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, సమయం గడుపుతున్నప్పుడు, స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎటువంటి గొప్ప ఫలితాలు వస్తాయి, ఎటువంటి జయాలు వస్తాయి, ఎలాంటి మార్పులు కలుగుతాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిది మనం చూసినట్లయితే రహస్య ప్రార్థన. అవును, రహస్యంగా మనం ఎంతైతే ప్రార్థన చేస్తామో బహిరంగంగా అంత గొప్ప జయాలను మనం చూస్తూ ఉంటాం. మనం ఒంటరి గదిలో తలుపులు వేసుకొని దేవుని స్తుతిస్తున్నప్పుడు పరలోకపు తండ్రి మన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే స్తుతి సింహాసనాసీనుడై ఉండే దేవుడు స్తుతి ఎక్కడైతే వినబడుతుందో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు. ఈ లోక దృష్టికి మనం ఒంటరిగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఒక గొప్ప సైన్యంతో సమానం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం అపొస్తల కార్యంలో 16వ అధ్యాయంలో పౌలుశీలల చెరసాల్లో వేసినప్పుడు, కాళ్ళకు బొండలు బిగించినప్పుడు, ఆ చీకటి రాత్రిలో ఎవరు చూడన రహస్య స్థలంలో ఎవరు వింటున్నారా వినట్లేరా అని కాదు, కానీ దేవుని ప్రశ్నించడానికి బదులుగా వారు ఏం చేశారు? నిరాశలో కూడా దేవుని కీర్తిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థనలో గడుపుతూ ఆయన నామాన్ని హెచ్చిస్తున్నారు. దానికి పొందిన ఫలితం అక్కడ గొప్ప మహాభూకంపం వచ్చింది. అక్కడ అందరి బంధకాలు ఊడిపోయాయి, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. వారి జీవితాల్లో ఇంకా వారు ఊహించని అద్భుతాన్ని వారు పొందుకున్నారని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఎందుకంటే ఆనాటి సామ్రాజ్యంలో ఒక్కసారి జైల్లో వేశారు అంటే బయటికి రావడం ఎన్నో సంవత్సరాలు పడుతుంది, బయటికి వస్తారా లేదా అన్న ఆశ కూడా ఉండేది కాదు. అటువంటి వారు ఒక్క రాత్రి దేవుని స్తుతించి గొప్ప విడుదలను పొందుకున్నారు. ఈరోజు మీ జీవితంలో కూడా అనేక అప్పుల బంధకాలు ఉన్నాయా? అనారోగ్యమనే బంధకాలు ఉన్నాయా? అయితే ఒంటరిగా దేవుని సన్నిధిలో స్తుతించండి, మీ బంధకాలన్నీ తెంపే దేవుడు మీకున్నాడు. ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక ఊరిలో ఒక సాధారణమైన దైవజనుడు ఉంటూ ఉండేవాడు. ఆయనకు పెద్దగా మాట్లాడడం రాదు, గొప్పగా చదవడం రాదు, గొప్పగా పాటలు పాడడం రాదు, ఇంకా చెప్పాలి అంటే అసలు ఏది సరిగ్గా చేయడం రాదు దేవుని పరిచర్యలో. కానీ అటువంటి వ్యక్తి దేవుని పరిచర్యలో అడుగు పెట్టాడు. వందలాది మంది అద్భుతమైన స్వస్థతలు పొందుకున్నారు. కఠినమైన పాపులు కూడా, కఠినమైన మనసు కలిగిన వారు కూడా, దేవుడంటే వద్దు అనుకునే వారు కూడా మారు మనసు పొంది ఏడ్చేవారు. ఇది ఎలా సాధ్యం అని ఒకరోజు ఒక యువకుడికి, ఒక యవనస్తుడికి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో ఈ యొక్క దైవ సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా, మీ ప్రసంగాల్లో అంత గొప్ప జ్ఞానం ఉండదు, మీ సంఘం కూడా అంత గొప్ప పాష్గా కానీ అంత ప్రొఫెషనల్గా కానీ ఏమీ ఉండవు, కానీ మీరంత గొప్పగా పాడరు, అంత గొప్పగా ఆరాధన చేయరు, అయినా కూడా ఎందుకు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంతమంది ప్రజలు వస్తున్నారు, అసలు మీ విజయ రహస్యం ఏంటి అని అడిగారు.
అందుకు ఆ దైవజనుడు నవ్వి ఆ యవనస్తుని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక చిన్న గదిలో కూర్చోబెట్టి ఆ యవనస్తునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గదిలో చూస్తే కేవలం ఒక పాత చాప మాత్రమే ఉంది. ఆ చాప మీద 2 మోకాళ్ళ గుర్తులు పడి ఉన్నాయి. అయితే ఆ దైవజనుడు అన్నాడు, ఇదిగో తమ్ముడు, నేను స్టేజ్ మీద 1 గంట నిలబడి మాట్లాడడానికి ఈ గదిలో ప్రతిరోజు రాత్రి ఎవరు చూడకుండా కనీసం 6 నుండి 8 గంటలు నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని స్తుతిస్తాను. నేను రహస్యంగా దేవుని సన్నిధిలో సమయం గడుపుతాను. అందుకే దేవుడు నన్ను బహిరంగంగా అంతగా వాడుకుంటున్నాడు అని చెప్పాడు. కానీ ఈ రోజుల్లో మనమైతే లోకంలో నిరూపించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం. లోకంలో గొప్పవారం అని అనిపించుకోవడానికి మన దగ్గర లేని వాటిని కూడా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉన్నట్టు ప్రార్థన చేసేవాడు ఎప్పుడూ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను గొప్పగా అని బయటికి చెప్పుకోడు. తగ్గి ఉంటాడు, తగ్గింపుతో ఉంటాడు, వినయంతో ఉంటాడు. మనం ఎప్పుడైతే రహస్యంగా ఆయన సన్నిధిలో స్తుతిస్తుంటామో, రహస్యంగా ఆయన సన్నిధిలో సమయం గడుపుతూ ఉంటామో, ప్రార్థన చేస్తూ ఉంటామో, ఉపవాసం ఉంటామో, కన్నీరు విడుస్తామో, బైబిల్ చదువుతూ ఉంటామో, అవన్నీ కూడా దేవుని సంతోషపెట్టేవే. అవన్నీ చేస్తున్నప్పుడు మన ప్రతి ఓటమి విజయంగా మార్చబడుతుంది. ప్రతి బంధకాలన్నీ తెగిపోతాయి. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే మనుషులను ఆశ్రయించడం కాదు, కానీ ఏదైనా సమస్య రాకముందే దేవుని మనం ఆశ్రయించినట్లయితే ఏది మన దరి చేరదు. ఏ అపాయము, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నాతో గడపడానికి నీకు సమయం లేదా? నాతో గడపడానికి కొంత సమయం కూడా నువ్వు కేటాయించలేకపోతున్నావా? నాతో గడపడానికి సమయం లేనంతగా బిజీగా పనిచేస్తున్నావా అని అడుగుతున్నాడు. అందుకే ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుందాం. మన ఇంట్లో ఒక చిన్న స్థలాన్ని దేవునితో సమయం గడపడానికి, దేవునితో ఏకాంతంగా సమయం గడపడానికి ఒక స్థలాన్ని సిద్ధపరచుకుందాం. కనీసం కొద్ది సమయమైనా మన ఫోను, లోకము, పరిస్థితులు, ఈ యొక్క ముచ్చట్లు అన్నీ పక్కన పెట్టేసి దేవుని స్తుతించడం అలవాటు చేసుకుందాం. ఈరోజు శత్రువు మీ మీద, మీ కుటుంబం మీద, మీ ఉద్యోగాల మీద, మీ పిల్లల మీద దాడి చేయడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ మనం ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఉంటామో ఏ శత్రువు మనల్ని తాకలేడు, ఏ శోధనలు మనల్ని జయించలేవు. మనం ఆ రీతిగా ఒకే స్థలంలో ఒకే సమయానికి ప్రతిరోజు అనుదినము మనం స్తుతించడం మొదలు పెడితే ప్రతి శోధన, ప్రతి కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబడతాయి. ప్రతి సమస్య సాక్ష్యంగా మార్చబడుతుంది. కానీ మనమైతే ఒకరోజు చేస్తాం, రెండో రోజు మర్చిపోతాం, మూడో రోజు మానేస్తాం, మరలా నాలుగో రోజు మరలా ప్రయత్నిస్తాం, ఓడిపోతాం, మరలా ఐదో రోజు అసలు మనసే రాదు, ఇంకా ఆరో రోజు ఇంకా ఏముందిలే, అసలు ఎంత చేద్దామన్నా మనసు రావట్లేదు అని మనకు మనమే సాకులు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక్క వారం రోజులు ఒకే స్థలంలో ఒకే సమయానికి 1 గంట సేపైనా దేవుని స్తుతించడానికి కేటాయించి చూడండి. దీన్ని మీ జీవితంలో అప్లై చేసుకున్నట్లయితే మీ ఆధ్యాత్మిక స్థితిలో గొప్ప మార్పులు చూస్తారు. మీ యొక్క ఆర్థిక స్థితిలో గొప్ప మార్పులు చూస్తారు. మీ ఆరోగ్య స్థితిలో గొప్ప మార్పులు చూస్తారు. మీ అన్ని విషయాలలో కూడా గొప్ప మార్పులను మీరు చూస్తారు. గొప్ప సాక్ష్యాలు పొందుకుంటారు. గొప్ప జయాలను మీరు పొందుకుంటారు ప్రతిరోజు ఒకే సమయానికి. అందుకే దానియేలు భక్తుని సింహాల బోనులో వేసినప్పుడు అన్నీ బాగున్నప్పుడు దానియేలు చక్కగా దేవుని స్తుతించాడు. ఏ సమస్యలు రాకముందే దేవుని స్తుతించి సిద్ధంగా ఉన్నాడు. ఎంతో విశ్వాస వీరునిగా నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో ఒక శోధన ఎదురైంది. అందుకే సింహాల బోనులో వేయబడినప్పుడు రాజు ఏమంటున్నాడు అక్కడ, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా అని అడుగుతున్నాడు. చూసారా, అనుదినము మనం సేవించుట వలన మనకు శ్రమలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, ఇబ్బందులు, ఇరుకులు కలిగినప్పుడు, నష్టాలు, కష్టాలు కలిగినప్పుడు, శోధనలు, పరీక్షలు, అనారోగ్య పరిస్థితులు ఏది ఎదురైనా సరే వెంటనే మనం జయం చూస్తాం. ఆ సమస్య మనకు సమస్యగా అనిపించదు, గొప్ప సాక్ష్యంగా మారుతుంది. అందుకే దానియేలు దేవుడే జీవం కలిగిన దేవుడని ఆ యొక్క దేశం అంతటా చాటించబడ్డాడు. ఆయనకు గొప్ప మహిమ వచ్చింది, దేవునికి మహాఘనత వచ్చింది. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ప్రతిరోజు నేను నిర్ణయించుకున్న ఆ స్థలంలో ఆ సమయానికి నేను నిన్ను ఆశ్రయించి నిన్ను స్తుతిస్తానయ్యా అనొక్క తీర్మానం తీసుకోండి. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను, ఓటములను విజయాలుగా మార్చే దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీ పక్షాన పోరాడే దేవుడు మీకున్నాడు. కాబట్టి భయపడక ముందడుగు వేయండి. దేవుడు మీ జీవితంలో కలగజేసుకొని అనేక అద్భుతమైన సాక్ష్యాలు మీకు దయచేయునుగాక. ఆమేన్.